విడివిడిగా బొమ్మలు ఎలా రాయాలి అని చెప్పాను కదా. ఇప్పుడు మొత్తం ఒకసారిగా ఒక్కొక్క ఆల్ఫాబెట్కి ఒక్కొక్క బొమ్మ చూద్దాం. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, డి ఫర్ ఈ ఫర్ ఎగ్. ఇక్కడ ఏమి ఇచ్చినారు? ఎగ్ ఇచ్చినారు కాబట్టి ఎగ్. ఎఫ్ ఫర్ ఫ్రాగ్, G for grapes, H for hat, I for ice cream, J for jail, K for kite, L for lamp, M for mask, N for nib, O for orange, P for parrot, Q for quill, R for rose, S for ship, T for top, U for umbrella, V for vase, W for wheel, X for Xmas tree, Y for yo-yo, Z for zip. ఓకేనా? మీకు ఇంకా చాలా వచ్చు. ఏ ఫర్ యాంట్, తర్వాత వచ్చి ఏరోప్లేన్, అవన్నీ కూడా చెప్తారు కదా మీరు. ఎఫ్ ఫర్ ఫిష్ అని చెప్పారు ఇందాక. అలా మనం ఇంకా కొన్ని పదాలు కూడా రాద్దాం. ఓకేనా? 11 నుంచి 12, 13 అలా 19 వరకు నంబర్స్ పట్టుకో ఉన్నారు. ఇప్పుడు అమ్మాయి 1వ నెంబర్ తీసుకెళ్ళి కలిపి చెప్తారు. ఓకే. 11, 1, 12, 1. ఓకే. క్లాస్ రూమ్ డెకరేషన్ ఐడియాస్ ఫ్రెండ్స్. మనం బోర్డుని అలంకరించడం, తర్వాత క్లాస్ రూమ్ని పిల్లలకి ఉత్సాహం కలిగించేలా మనం అలంకరించడం, పిల్లల చేత చేయిస్తే వాళ్ళకు కూడా యాక్టివిటీస్ చేయాలనే తపన ఉంటుంది. కొత్త ఐడియాస్ వస్తుంటాయి కాబట్టి మనం కొత్తవి క్లాస్ రూమ్లో పేపర్ కటింగ్స్ కానీ డెకరేషన్స్ కానీ వాళ్ళ ద్వారా చేయించాలి. ఇలాంటివి ఊరికే ఐడియాస్ మాత్రమే ఇవి. మీరు ఇంకా రకరకాలుగా ట్రై చేయగలరు. ధన్యవాదములు.